కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం మధురానగర్లో ప్రజాపాలనా కార్యాలయాన్ని ప్రారంభించారు. రేపు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనలో భాగంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దని కాంగ్రెస్ నేతలు సూచనలు చేస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులు ఓర్వలేక బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి పనికి కమిషన్లు తీసుకుని పనులు జరిగాయని ఆరోపించారు. అవసరం లేకుండా అదనపు టీఎంసీ కాలువ కోసం భూసేకరణ చేశారని విమర్శించారు. నారాయణపూర్ కుడి కాలువ, ఎడమ కాలువ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా రైల్వే కోడూరులో హర్షవీణకు సంబంధించి అరవ శ్రీధర్ వాళ్ళ తల్లి పెట్టిన కేసులో బెయిల్ వచ్చినట్లు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు రైల్వే కోడూరు కోర్టులో జమీనుదారులకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన అనంతరం విచారణ జడ్జి బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపారు. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ రాజంపేటకు రానున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా బైంసా నారాయణ ప్రైవేటు పాఠశాల గేటు ముందు ఏబీవీపీ నాయకులు నిరసన చేపట్టారు. బైంసాలో కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఏడాదికి కూడా ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే ఏడాదిలో 10వ తరగతి చదవబోయే ఓ విద్యార్థి తండ్రిని 50% ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఎంఈఓ నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ వద్దు, ఆటలే ముద్దు అనే నినాదంతో యువతలో చైతన్యం నింపడానికి ఉత్తరాంధ్ర ఎన్జీఓఎస్ అందరూ కలిసికట్టుగా క్రికెట్ లీగ్ ప్రారంభించారు. ఉత్తరాంధ్ర మొత్తం 19 టీమ్స్, తెలంగాణకు సంబంధించిన టీచర్స్ టీం మొత్తం 20 టీంలతో ఈ లీగ్లు ప్రారంభించారు. మార్కాపురం జిల్లా దోర్నాల ఆత్మకూరు ఘాట్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మెట్ల మల్లికార్జునాపురం సమీపంలో గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 2 యువకులు, ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఏలూరులో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ యు రవిచంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసుల విధి నిర్వహణపై అవగాహన కల్పిస్తూ ఆయుధాల ప్రదర్శన, ఫింగర్ ప్రింట్స్, సైబర్ ఫోరెన్సిక్, సీసీ కెమెరాల ప్రాముఖ్యత వివరించారు. హెచ్సీఏ తీరుతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి చేయడానికి నిధులు విడుదల చేస్తున్నారు. కొందరు పెద్దలు వాటిని అడ్డంగా మాఫియాగా మారి దోచుకుంటున్నారని తెలంగాణ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అలీపురం వెంకటేశ్వర రెడ్డి విమర్శించారు. 2004లో 4 కోట్ల రూపాయలు ఇచ్చిన విశాఖ ఇండస్ట్రీస్కి ఇప్పుడు ఏకంగా 69 కోట్ల రూపాయలు చెల్లించే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. గ్రామీణ స్థాయి క్రికెట్ ప్లేయర్ రంజీ స్థాయికి రావటం కలలో కూడా ఊహించలేని పరిస్థితి తీసుకొచ్చిందని హెచ్సీఏ దుయ్యబట్టారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం గుంజేడు ముసలమ్మ జాతర ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నెల 4న అట్టహాసంగా ప్రారంభమైన వేడుకలు నేడు అమ్మవారి వనప్రవేశం కార్యక్రమంతో ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు.